ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తున్నాం. మనిషి స్వభావం ఎలాంటిదంటే పాపంతో నిండి, అసూయతో ఉండి, ఈర్ష్యతో ఉండి, ఇతరుల మేలు ఓర్చలేని తనంగా ఉంటుంది. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం అంటాడు, తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపం చేయను. మనము ఎదుటివారిని ఎప్పుడైతే తిరస్కరిస్తామో పాపం చేసిన వారు అవుతాం. తర్వాత పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. పేదలని మనం కటాక్షించాలి. అంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించుమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. వేదాలు కూడా చెప్తున్నాయి, మానవ సేవే మాధవ సేవ. అంటే వీటిని తెలుసుకోలేక ఎదుటివారిని ఈర్ష్యతో మాట్లాడటం వలన నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఎవరినైనా సరే ప్రేమతో మాట్లాడు, ప్రేమతో చెప్పు, నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అంత మాత్రాన నోరు జారితే మనం తీసుకోలేం. నోరు ఎప్పుడు జారకూడదు. అందుకని ఇక్కడ అంటాడు, తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపం చేయను. నువ్వు తిరస్కరిస్తున్నంటే పాపం చేస్తున్నావు, అది నీ తెలియక చేస్తున్నావు. దేవుడు మనందరిని క్షమించి తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని గాక. ఆమేన్.